వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు చైతన్య గారు ప్రొడ్యూసర్. అండ్ మీరు 'హనుమాన్' లాంటి సినిమా చేశారు, అంతేకాకుండా 'డార్లింగ్' లాంటి చిన్న సినిమాలు కూడా చేశారు. సో ఒక పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. అంతేకాకుండా కాస్ట్ కటింగ్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ మీరు చూసుంటారు ఈ 3 ఇయర్స్లో. ఎలా ఉంది అసలు? నిజంగా కరెక్ట్గా పే చేసే వాళ్ళకి కాకుండా ఎక్స్ట్రా కూడా పే చేస్తున్నారు, ఆర్ ఎల్స్ అది ఎలా జరుగుతుంది ప్రొడక్షన్ దగ్గర? ఎక్స్ట్రా పే చేయడం ఇవన్నీ కాదు, బికాస్ ఆఫ్ ది రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. నో, సో ద రూల్స్ ఆర్ వెరీ వీక్. అసోసియేషన్ రూల్స్ ఆర్ వెరీ వీక్. దట్స్ వై సో మెనీ ప్రొడ్యూసర్స్ అండర్ స్ట్రెస్. సో నిజంగా పనిచేసే కార్మికులకి మనీ వెళ్తున్నాయా లేదా? అంటే వాళ్ళ పేరు మీద ఇంకెవరైనా తీసుకుంటున్నారు అంటే ఇట్స్ లైక్ అంటే ఒక 500,000 ఇచ్చిన వాళ్ళ దగ్గర 500 తీసుకున్నారు, అలా కూడా చాలామంది చేస్తున్నారు కదా. అది ఇంటర్నల్గా అసోసియేషన్స్ హ్యాస్ టు డీల్ విత్ ఇట్ అండి. ప్రొడ్యూసర్స్ మాకు అసోసియేషన్ నుంచి బిల్ పడతారు, మేము అది క్లియర్ చేస్తాం. సో వాళ్ళు నిజంగా ఇస్తున్నారా లేదా అన్నది కార్మికులు నిజంగా బయటకు వచ్చి చెప్పాలా. అసోసియేషన్స్ హ్యాస్ టు డిక్లేర్ ఇట్. సో ఇప్పుడు మీరు అంటే పెద్ద పెద్ద సినిమాలు చేసే వాళ్ళు అవ్వచ్చు, చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇలా స్ట్రైక్స్ అవ్వడం కానీ బంద్ కానీ ఇలా జరుగుతున్నప్పుడు సినిమాలు ఆగిపోతాయి. అంటే ఫైనాన్స్ తెస్తుంటారు, మధ్యలో చేస్తుంటారు. ఇలా సినిమాలు ఆగిపోవడం అనేది నిజంగా ప్రొడ్యూసర్కి చాలా హెడ్ఏక్ అవుతుంది కదా. డెఫినెట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్కి క్లియర్ చేయకపోయినా, ఓటీటీ వాళ్ళకి మూవీ టైం అనౌన్స్ చేసిన డేట్కి రిలీజ్ చేయకపోయినా ప్రొడ్యూసర్ అండర్ స్ట్రెస్. సో ఇట్లాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ వల్ల మూవీ షూటింగ్ డిలే చేయాల్సి వస్తే డెఫినెట్లీ కాస్ట్ లాట్. సో ఎక్కడ కూడా మేము పెంచము అని చెప్పి ఏ ప్రొడ్యూసర్ కూడా చెప్పలేదు. ఖచ్చితంగా రూల్స్ ఒబే చేసి వాళ్ళకి తగినట్టే ఇస్తామని అంటున్నారు. కానీ ఒకేసారి కాకుండా ఒక 10%, 15% అలా ఇంక్రీజ్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. అంటే పెద్ద పెద్ద సినిమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ పరంగా అంటే ప్రొడక్షన్ పరంగా మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు ఫర్దర్గా? ఇప్పుడున్న కరెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో అయితే ప్రొడ్యూసర్స్ ఎవరు, ఐ డోంట్ థింక్ సో దే ఆర్ రెడీ టు ఇంక్రీజ్ ఎనీ. బట్ ఇఫ్ స్టిల్ వీఆర్ కన్సిడరింగ్ బికాస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండర్ లెస్ వేజెస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం చూసుకొని చేసుకోవడమే కరెక్ట్, కానీ కంపల్సరీ పెంచుతాము అన్న ప్రామిసెస్ కూడా చేయలేని సిచ్యువేషన్. కొద్దిగా టైం కావాలా, ఈ మార్కెట్ కరెక్షన్ అవ్వాలా, ఓటీటీ వాళ్ళు కొంచెం ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ చేయగలుగుతాం. అండ్ మ్యామ్ ఒక 6 తర్వాత షూట్ చేయాలంటే డబుల్ కాల్ షీట్కి వెళ్ళిపోవాలి, ఒక చిన్న లైట్ మ్యాన్కి కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అలా ఎవరైనా సినిమాకి సపోర్టివ్గా చేసే వాళ్ళు ఉన్నారా? వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు, కానీ 6 తర్వాత ఎవరైనా సినిమాకి నిజంగా ఇంట్రెస్ట్తో పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఒక 1 అవర్ యా డెఫినెట్లీ 30-40 minutes దే విల్ గివ్ us a grace period. It's their mercy. That's it. తర్వాత చేయరు, పే చేయాల్సిందే. హాఫ్ కాల్ షీట్ రాసుకొని వస్తారు, పే చేయాలి. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్, కన్వీనియన్సెస్. ఇట్స్ అ లాట్ ఆఫ్ బర్డెన్. సో ఇప్పుడు మీరు అంటే ఒక చిన్న సినిమాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలంటే వీళ్ళందరూ చెప్తున్నారు చాలా థింగ్స్ చేయాలి అని. మీరు మీ పరంగా ఎలాంటి సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది స్కెడ్యూల్ మస్ట్. మాకు 6 to 6 కాదు, 8 to 8 కావాలన్నా, 9 to 9 కావాలన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ ఒకటి ఉండాలి. అండ్ మాకు నచ్చితే మేము బయట నుంచి మాకు నచ్చిన ప్రైజెస్కి మేము కార్మికుల్ని తెచ్చుకోగలిగే స్వతంత్రం ఉండాలి. బికాస్ వీఆర్ ద వన్ స్పెండింగ్. మేము ఇవ్వాలనుకున్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళని మాకు నచ్చినట్టుగా తెచ్చుకోగలగడం కూడా మేము ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని నేను తెచ్చుకుంటాను. నాకు 500కే నువ్వు సేమ్ టెక్నీషియన్ దొరుకుతుంటే వై షుడ్ ఐ పే 5,000? సో ఇప్పుడు మీరు అంటే ఇక్కడే కాకుండా చాలా చోట్ల కూడా మీరు మూవీస్ తీస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కార్మికులు రావట్లేదు అని అంటే ఇప్పుడు లైక్ మొన్న విశ్వప్రసాద్ గారు కూడా చెప్పారు, నేను ఎవరినైనా తీసుకుంటాను, కొత్త వాళ్ళు వచ్చినా ఐ కెన్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ డూ ఫిల్మ్స్ అని. సో మీరు కూడా అలా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళతో చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఫర్దర్గా? ఇప్పుడు తెలుగు సినిమా అన్నది లేదండి, ఇట్స్ అన్ ఇండియన్ సినిమా. అప్పుడు నేను ఇండియాలో ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటాను. సో ఇట్స్ నాట్ బౌండెడ్ టు మన తెలుగు సినిమా అయితేనే చూస్తాము అని అందరు ప్రేక్షకులు అనుకోవట్లేదు కదా. ఇప్పుడు తెలుగులో తీసిన పుష్ప హిందీలో 1000 కోట్లు చేసింది, 1100 కోట్లు చేసింది. వాళ్ళు ఇది తెలుగు సినిమా అని పక్కన పెట్టేసి ఉంటే వేర్ ఆర్ వి? బాహుబలి లాంటి సినిమాలు ఇంటర్నేషనల్ క్రెడిట్స్ వచ్చాయి కదా. సో అలాంటప్పుడు తెలుగు, మోర్ దెన్ ఎనీథింగ్ ఐ లవ్ మై లాంగ్వేజ్. ఇట్స్ మై మదర్ ప్లేస్. నేను అమెరికా వెళ్ళి అక్కడ అంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి ఉండి కూడా ఐ కేమ్ బ్యాక్ హియర్ బికాస్ ఆఫ్ మై రూట్స్ అండ్ మై లవ్ టువర్డ్స్ ద నేటివిటీ అండ్ మై కల్చర్. కాకపోతే ఇప్పుడు సినిమాని దేశమంతా ఆదరిస్తున్నప్పుడు వై వీ నీడ్ టు బౌండ్ ఇట్ అ రీజన్? సో ఇట్స్ అన్ ఇండియన్ సినిమా. వీ మైట్ గో గ్లోబల్ వెరీ సూన్. వీ కెన్ సీ గ్లోబల్ సినిమా ఆల్సో. అలాంటప్పుడు వై డోంట్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇండియన్ సినిమా? అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇండియన్స్ ఓన్లీ ఆపర్చునిటీ, రైట్? వై డూ వీ క్రియేట్ బార్డర్స్ ఇన్ దేర్? సో ఫైనల్లీ వన్ క్వశ్చన్ మ్యామ్, అంటే మీరు ఈ 3 years ఆఫ్ ప్రొడక్షన్లో నిజంగా కార్మికులు అంటే మీకు ఏమైనా ఎప్పుడైనా వచ్చి పర్సనలీ ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా శాలరీ ఇక్కడ ఉంది అని ఎప్పుడైనా డిస్కస్ చేసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? మాకు ఇచ్చే వేజెస్ తక్కువ అవుతున్నాయని వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడైనా పేమెంట్స్ లేట్ అయితే మేడం పేమెంట్ లేట్ అయిందని వచ్చి అడిగేవాళ్లే, కానీ మాకు ఇచ్చే వేజెస్ తక్కువ అయ్యాయి మీరు పెంచివ్వండి అని ఎవరు అడగలేదు. దే ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.